జగన్ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో క్రైమ్ క్యాపిటల్, గంజాయి క్యాపిటల్ గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. జగన్ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. రాష్ట్రంలోని ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చిత్రీకరించి ఢిల్లీలో 3 రోజులు చేశాడు. అలాగని ఢిల్లీ పెద్దలు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారా అని అంటే చీకొట్టి బొమ్మన్నారు. ఫ్యాక్ట్ పేపర్ ఆన్ వైట్ పేపర్ అట. అసలు ఫ్యాక్షనిస్ట్ నువ్వు ఫ్యాక్ట్ పేపర్ ఇవ్వడం ఏంటి? అసలు శ్వేతపత్రాల గురించి నీకేమైనా తెలుసా? నువ్వు 5 సంవత్సరాలు రికార్డెడ్ ప్రెస్ మీట్స్ కాకుండా ఎప్పుడైనా లైవ్ ప్రెస్ మీట్కి వచ్చావా? వీళ్ళు ఎంత ప్రబుద్ధులంటే వైసీపీ వాళ్ళు శ్వేతపత్రం అదే పని మీద అన్నాం అనుకోండి, శ్వేత అంటే ఎవరైనా అడుగుతారు. వీళ్ళు అలాంటి ప్రబుద్ధి వైసీపీ పార్టీ వాళ్ళు. మాదక ద్రవ్యాల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి ఇదే శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు నీకు బాధ్యత లేదు. ఫైనాన్స్ గురించి ఇస్తా ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ అంటావు, రెగ్యులర్ బడ్జెట్ ఇవ్వలేదంటావు. 52 రోజుల్లో ఈ రాష్ట్రం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాడు. డైరెక్షన్ లెస్ గా చేసేసిన ఈ స్టేట్ ని ఒక డైరెక్షన్ వైపు తీసుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు.